ఒక బలహీనుడు, తప్పు చేసిన వ్యక్తి, మరి అతన్ని ఎవరైనా కొట్టి మరి ఈడ్చుకెళ్తుంటే దాన్ని ఏమంటాము? అతను తప్పు చేశాడు కాబట్టి న్యాయమే జరిగింది, ఎందుకంటే వాడు తప్పు చేశాడు, దొంగతనం చేశాడు కాబట్టి వాడిని అలా కొడుతూ తీసుకెళ్ళిపోవడము న్యాయమే. పైగా వాడు బలహీనుడు, వాడిని పట్టుకోవడానికి మరి గుంజుకెళ్ళడానికి ఎక్కువ మంది, ఎక్కువ సమూహం అవసరం లేదు. అయితే ఒక న్యాయమైన వ్యక్తి, పరిశుద్ధుడు, మరి ఎటువంటి తప్పు చేయని వాడు, అతన్ని కనుక తీసుకెళ్తుంటే దాన్ని ఏమంటాము? మరి ఒక మరి ఈరోజు కనుక చూసుకుంటే గుడ్ ఫ్రైడే, మరి ఈ దినాన యేసు ప్రభు వారిని మరి ఈడ్చుకెళ్లారు. అలా అని చెప్పేసి ఆయన బలహీనుడా? తప్పు చేసినవాడా? లేదు, పరిశుద్ధుడు, మరి ఎటువంటి పాపము చేయని వాడు, మరి ఆయన బలవంతుడు. ఎటువంటి బలవంతుడు? ఒకసారి వాక్యం చూసుకుందాం. ఆయన నేనే అని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడేది. ఇక్కడ సైనికులు మరి యేసు ఎవరు అని అడిగినప్పుడు, మరి పట్టుకోవడానికి వచ్చి యేసు ఎవరు అని అడిగినప్పుడు యేసు ప్రభువారు ముంగటికి వచ్చి నేనే ఆయనని అని చెప్పగానే నేనే ఆయనని అని చెప్పిన ఆ మాటకి అక్కడ ఉన్న సైనికులు అంట వెనక్కి తగ్గి పడ్డారంట. యేసు ప్రభువారు ఊదలేదు, యేసు ప్రభువారు మీరు పడండి అనలేదు, యేసు ప్రభువారు గట్టిగా గద్దించలేదు. అవును నేనే అని అన్నందుకే వాళ్ళు వెనక్కి తగ్గి పడ్డారంట. మరి మనం చూసుకుంటాం, సైనికులు కేవలము బకచెక్కిన సైనికుల్లా ఉంటారా? ఇంకా అప్పట్లో సైనికులు అంటే చాలా బలం కలిగిన సైనికులు. మరి ఆయన మాటకే వాళ్ళు తిరిగి పడ్డారు. యేసు నామమున ప్రతి మోకాలు పొంగును. మరి ఆయన ఎవరు? బలవంతుడు. అయితే అటువంటి బలవంతుడు నీ కొరకు నా కొరకు ఒక తప్పు చేసిన వాని వల్లే, మరి బలము లేనటువంటి ఒక బలహీనుడు వలె సిలువ గుండా వెళ్ళాడట. సోదరుడు సోదరి, మరి ఇందాక నేను అన్నాను, ఒక తప్పు చేసిన వాడిని కనుక తీసుకెళ్తుంటే దాన్ని ఏమంటారు? న్యాయమే అంటారు. కానీ ఒక పరిశుద్ధుడైన వాడు, మరి ఒక న్యాయము తీర్చే వ్యక్తి, మరి ఎటువంటి పాపము చేయని వ్యక్తి గనక ఈడ్చుకెళ్ళబడి సిలువ గుండా తీసుకెళ్ళబడితే దాన్ని ఏమంటారు తెలుసా? గుడ్ ఫ్రైడే. దాన్ని ఒక గుడ్ ఫ్రైడేగా సెలబ్రేట్ చేస్తారు, మరి ఒక గుడ్ ఫ్రైడేగా దాన్ని అంటారు. కానీ గుడ్ ఫ్రైడే దినాన ఏం జరిగింది? ఒక బలవంతుడు, బలగం గలవాడు. ఇంకొక దగ్గర ఏముంటుందంటే, మరి పేతురు అతన్ని యేసు ప్రభువాన్ని కాపాడడానికి మరి ఆయన కత్తి తీసి అవతల ఒక సైనికుని చెవు నరికేస్తే యేసు ప్రభువారు అతని చెవుని స్వస్థపరిచి మళ్ళీ చెవుని పెట్టి అతికించి స్వస్థపరిచి అంటాడు, కత్తి తీసినవాడు కత్తి వల్లే చేస్తాడు. అయినా నేను ఇప్పుడు తండ్రికి ప్రార్థిస్తే తండ్రి 12 గుంపుల దూతల్ని పంపించడా అని నువ్వు అనుకుంటున్నావా అని చెప్పని అడుగుతాడు. అంటే ఒక్క గుంపులో 6,000 దూతలు ఉంటాయని అంటారు. అంటే అన్ని వేల దూతల్ని దేవుడు పంపించడం నువ్వు అనుకుంటున్నావా? అంటే బలగం గలవాడు, బలం గలవాడు, బలగము గలవాడు. కానీ ఆయన యొక్క బలము, బలగము నీ కొరకు నా కొరకు బలహీనంగా మార్చుకున్నాడు. మరి యూదా గోత్ర సింహమైన యేసు ప్రభువారు, మరి బైబిల్లో ఉంటుంది, గొర్రెపిల్ల వలె మరి వధించేవాడి దగ్గరికి వెళ్ళాడంట. సోదరుడా సోదరి, మరి ఈరోజు నేను చెప్తుంది ఏంటి అంటే, మరి ఆయన నీ కొరకు నా కొరకు మరణించాడు, ఆయన నీ కొరకు నా కొరకు దెబ్బలు తిన్నాడు. కాబట్టి ఈ గుడ్ ఫ్రైడే దినాన ఆయన యొక్క తిన్న దెబ్బల వలన మనము స్వస్థత పొంది ఉన్నాం. కాబట్టి నీకు నాకు స్వస్థత, నీకు నాకు విడుదల, నీకు నాకు రక్షణ. అయితే మరి అటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి కొండ మీద బరబర ఈడ్చుకెళ్తూ మరి సిలువ వేశారు. సిలువ వేసిన తర్వాత కూడా మరి ఆయన మరణించాడా? లేదు. ఎన్నో గంటల పాటు ఆయన అలాగే ఉండి, ఆయన నేను సిద్ధము అన్నప్పుడే మరణం ఆయన దగ్గరకు వచ్చింది. హల్లెలూయా. మన దేవుడు మరణం కంటే గొప్పవాడు. ఓ వచనం చూసుకుందాం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానను ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచాను. అలా చెప్పి ప్రాణం విడిచాడంట. ఆయన కొట్టినప్పుడు ఆయన ప్రాణం విడవలేదు, సిలువ వేసినప్పుడు ప్రాణం విడవలేదు. సమస్తము ముగించబడింది. మరి దేవునికి మనిషికి మధ్యలో ఉన్న తెర అనేది చినిగిపోయింది. అప్పుడు ఇక ఆయన ప్రాణం విడిచాడంట. సోదరుడు సోదరి, మరి ఈరోజు ఈ గుడ్ ఫ్రైడే దినాన మీ జీవితంలో ఏ తెర అయితే అడ్డు వస్తుంది, మరి ఈ గుడ్ ఫ్రైడే దినాన మీరు చెప్పదలుచుకుంది ఏంటి అంటే, మీరు ఒక రక్షకుని కలిగి ఉన్నారు, మీరు ఒక దేవుని కలిగి ఉన్నారు. ఆ దేవుడు బలహీనంగా సిలువకు పోబడలేదు, బలవంతుడు అయ్యుండి, బలగం గలవాడు అయ్యుండి, శక్తిమంతుడు అయ్యుండి ఆయన సిలువ గుండా వెళ్ళాడు.
అంటే ఆయనకి చాయిస్ ఉండి కూడా నీ కొరకు నా కొరకు ఈ గుడ్ ఫ్రైడే దినాన మరణించాడు. హల్లెలూయా.